బట్ నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎందుకు మీమ్ పేజెస్లో నా ఫోటో వాడాల్సి వస్తుంది. సరే వాడారు, నువ్వు ప్రమోట్ చేసావు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మీ చెల్లి పచ్చళ్ళు అని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశాను. నేను ప్రమోట్ చేశాను అంటే నేను వచ్చి ఎవరిని ఒక అసభ్యకరమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు. మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు. మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి, మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా. నా ఛానల్లో ఆర్ నా ఇన్స్టాగ్రామ్లో వాట్ ఎవర్ ద వీడియోస్, నాకు సంబంధించిన పర్సనల్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడైనా ఒక్కరి గురించి అబ్యూజివ్గా మాట్లాడడం కానీ, ఒక కించపరిచి మాట్లాడడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. అండ్ ఏ వీడియోకైనా వెళ్ళండి, లెట్ ఇట్ బి లేటెస్ట్ వీడియో, లెట్ ఇట్ బి ఓల్డ్ వీడియో అయినా స్టిల్ కమెంట్కి రెస్పాండ్ అవుతాను నేను. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ కమెంట్, వాళ్ళ టైం స్పెండ్ చేసి అక్కడ కమెంట్ ఇస్తున్నారు అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. నేను కూడా వాళ్ళకి ఆన్సరబుల్, నేను కూడా వాళ్ళకి అట్లీస్ట్ లైక్ చేయటమో దానికి రిప్లై ఇవ్వడమో చేస్తాను. వన్స్ ఇది మంచిగా ఉంది కమెంట్ అంటే ఐ విల్ గివ్ లైక్, ఐ విల్ గివ్ రిప్లై. అది నాకు నచ్చలేదు, నాకు హర్ట్ఫుల్గా ఉందంటే నేను తిట్టను, తిరిగి చెయ్యను, సైలెంట్గా డిలీట్ చేస్తాను. అది నా నేచర్. ఇది నా నేచర్ కదా అని చెప్పేసి అదర్ పర్సన్ కూడా అదే సాఫ్ట్ నేచర్తో ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయి. నాకు సాఫ్ట్ నేచర్ కదా అని చెప్పేసి అవతల పర్సన్ సాఫ్ట్ నేచర్ ఉండాలని లేదు, అవతల పర్సన్ అగ్రెషన్గా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అగ్రెషన్ ఉండాలని లేదు. సరే నువ్వు ఇంత నీతిగా చెప్తున్నావు, ఇంత నీతి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సాఫ్ట్ నేచరే, నువ్వు ఎవరిని అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడదు, మీ చెల్లి మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట.